Subscribe to our channel. Click on bell icon. You never miss any update. ఓకే, ప్రాక్టీస్ చేస్తున్నారా? క్లాస్ వింటే ఒక ఐడియా వస్తుంది అంతే. మీరు చేస్తేనే ఒకటి కాల్ ఎక్స్పీరియన్స్ అండ్ హ్యాండ్స్ ఆన్ వస్తుంది కదా. మాన్యువల్ అంటే చెప్తే అర్థం చేసుకుంటే చాలు. ఇక్కడ అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఆటోమేషన్ ఆర్ ఎనీ కోడింగ్ వచ్చేసరికి. ఓకే, కోడింగ్ అంటే నేను లాజిక్, ఆ లాజిక్ ఎలా డెవలప్ అవుతుంది ఎవరికైనా కూడా, హౌ ద లాజిక్ ఇట్ డెవలప్స్. మనం ప్రాక్టీస్ చేస్తుంటేనే లాజిక్ వస్తుంది. బై డిఫాల్ట్ ఎవరికి లాజిక్ ఉండదు కదా. సో ఒక దాన్ని హ్యాండిల్ చేయాలి అంటే ఆ లాజిక్ మీరు ఒకసారి రాస్తే అది ఎప్పటికి గుర్తుండిపోతుంది. ఇంకోసారి అలాంటి సినారీ వచ్చినప్పుడు మీరు ఆ లాజిక్ అట్లనే స్ట్రైక్ అయిపోతుంది మీకు. సో ప్రాక్టీస్ ఇస్ ద ఓన్లీ కీ. ఓకే, అండ్ చాలా సబ్జెక్ట్ ఉంటుంది యాక్చువల్గా మనకు సెలీనియంలో. సో అంత సబ్జెక్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే కూడా ప్రాక్టీస్ అండ్ ప్రాక్టీస్ అంతే. డెఫినెట్గా మీరు ప్రాక్టీస్ చేయకుండా క్లాస్ వింటే యూ కాంట్ గెయిన్ నాలెడ్జ్ ఆన్ సబ్జెక్ట్, అది మాత్రం షూర్. నాట్ ఓన్లీ జావా, మనం ముందుకు వెళ్తున్న క్లాసెస్ కూడా అంతే. ఓకే, సో ఎవ్రీడే ప్రాక్టీస్ ఎవ్రీడే చేయండి. వీకెండ్లో ఇంకొంచెం ఎక్కువసేపు చేయండి. ఒక ఈ 1 month ఆర్ 2 months, 1.5 month సెలీం మీద కూర్చుంటే ఆ టాపిక్స్ అన్ని అర్థమవుతాయి. మిస్ అయిన టాపిక్స్ లేకపోతే మీరు ఎక్కడైనా కాంప్లెక్స్ అనిపించిన టాపిక్స్ తర్వాత వీడియోలో వినొచ్చు మళ్ళీ. ఓకే, బట్ ప్రాక్టీస్ ఈజ్ ఇండీడ్ రిక్వైర్డ్. క్లియర్? సో దిస్ ఈస్ యువర్ FLSF, రైట్? సో లెట్ us improvise this, రైట్? దీన్ని ఇంప్రూవైజ్ చేసి మనం బ్రౌజర్స్, రియల్ బ్రౌజర్ ఓపెన్ చేసేట్టుగా రాద్దాం. ఓకే, ఇక్కడ ఏం చేసాం, జస్ట్ మనం sysout.print అన్నాం కదా, అలా కాకుండా మనం ఇచ్చే ఇన్పుట్ని బట్టి అది ఆ స్పెసిఫిక్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి. ఓకే, సో మనకి క్రోమ్ బ్రౌజర్ ఎగ్జాంపుల్లో క్రోమ్ బ్రౌజర్ రిలేటెడ్ స్క్రిప్ట్ ఉంది. ఓకే, సో జస్ట్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి, తర్వాత వెబ్సైట్ ఏదో ఓపెన్ చేయాలనేది మనం తర్వాత రాద్దాం. ఇది దీంట్లో వచ్చేస్తుంది. Okay, next we have Firefox. So this is for the Firefox. Ikkada if that browser dot equals to Firefox, then it should launch this Firefox browser. Okay, clear? Next, if it is Internet Explorer, even we have done with the Internet Explorer also, IE example. If some other browser is, it will work as. So driver dot. So it is not throwing driver dot. Why? Can anyone explain why it is not giving driver dot here? Because in driver dot rastunnanu to get a website, driver dot, because I have declared driver here, but I have declared ekkada declare chesanu in driver ni oka code block lopala. Okay, ఎప్పుడైనా కోడ్ బ్లాక్ లోపల డిక్లేర్ చేసినప్పుడు అది ఆ కోడ్ బ్లాక్ వరకే ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, అవుట్ ఆఫ్ దట్ ఇట్ విల్ నాట్ వర్క్. సో ఏం చేస్తానంటే అందుకే ఇక్కడ నుంచి తీసేసి నేను ఇక్కడ రాసేస్తాను. ఇక్కడ క్లాస్ లెవెల్లో ఇన్స్టెన్స్ గుర్తుకుందా? లోకల్ వేరియబుల్, ఇన్స్టెన్స్ వేరియబుల్ గుర్తున్నాయా? గుర్తుంది సార్. ఎస్, సో నేనేం చేస్తాను ఇప్పుడు ఇన్స్టెన్స్ వేరియబుల్ గా దాన్ని చేశాను. సో స్టాటిక్ వేరియబుల్ గా డిక్లేర్ చేసి ఒకసారి రాస్తే నేను కంప్లీట్ గా నా స్క్రిప్ట్ లో ఎక్కడైనా యూస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను డ్రైవర్ డాట్ అని రాసినప్పుడు ఐ విల్ గెట్ ద డీటెయిల్స్. డ్రైవర్ డాట్ గెట్ whatever the website you want, you can get it. http://facebook.com. Okay na? Sure, how it works. First మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మనం ఇచ్చేది ఏంటంటే ఫైర్ ఫాక్స్ అనే స్ట్రింగ్ చేస్తున్నాం. చెక్ చేస్తుంది ఇఫ్
ఇక్కడ ఉందా ఫైర్ఫాక్స్? ఇస్ దిస్ ద ఫైర్ఫాక్స్ ఫస్ట్ వన్? ఇఫ్ ఫైర్ఫాక్స్ కాదు, ఏం చేస్తుంది? ఎల్స్ లోకి వెళ్తుంది, అవునా? ఇఫ్ దిస్ కండిషన్ ఇస్ నాట్ ట్రూ, ఇట్ విల్ గో టు ద ఎల్స్. ఎస్ అనో? ఎల్స్ లో ఏముందండి? వాట్ ఈస్ దేర్ ఇన్ ద ఎల్స్? ఇఫ్ బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనం ఇచ్చింది కాదు కదా, మళ్ళీ దీని ఎల్స్ లోకి వెళ్తుంది, ఇది కూడా ఎగ్జిక్యూట్ చేయదు. ఎల్స్ లో బ్రౌజర్ డాట్ ఈక్వల్స్ టు ఫైర్ ఫాక్స్. ఎస్, మనం ఫైర్ ఫాక్స్ అనుకున్నాం. సారీ, ఇక్కడ ఫైర్ ఫాక్స్ గా చేంజ్ చేస్తున్నాను. ఫైర్ ఫాక్స్, ఓకేనా? సో ఫస్ట్ ఇది చెక్ చేస్తుంది, క్రోమ్ అండ్ ఫైర్ ఫాక్స్ రెండు సేమ్ కాదు, ఇది ఎగ్జిక్యూట్ చేయదు. ఎల్స్ లోకి వెళ్తుంది. ఇఫ్ ఈస్ నాట్ ట్రూ, ఇఫ్ ఈస్ ఫాల్స్, దెన్ విల్ గో టు ద ఎల్స్. ఎల్స్ లోకి వెళ్ళి ఎల్స్ లో ఎగ్జిక్యూట్ చేద్దామని ట్రై చేస్తుంది, కానీ ఎల్స్ లో కూడా మనకి ఇంకో ఇఫ్ కండిషన్ ఉంది. ఏం చేస్తాం ఎల్స్ లో? If that equals to IE, yes, that is not equals to IE, so even this will also not execute. Again, it will go to this else. Okay, here we have if browser dot equals to Firefox, yes, this is equals to, and this statement will be executed. And driver dot get Firefox, and once after opening a Firefox, it will write particular website into it. Okay, so save the test, run it. Even if you want, you can write system.out.print, sorry, system.set properties in the class level also, because okay, so every browser has its own set, right? So not required. Let it be like this. See, system successfully opened up Firefox. Right, you can see Firefox on the screen. And facebook.com kada successful ga Firefox Facebook open చేసేసింది. ఓకే, నేను ఇక్కడ క్రోమ్ రాస్తే క్రోమ్ ఓపెన్ అవుతుంది, అలానే ఉంది కదా లాజిక్. క్లియర్ విత్ దిస్? క్రోమ్ రాసినప్పుడు క్రోమ్ ఇక్కడ ట్రిగ్గర్ అయింది, సో దానికి రిలేటెడ్ స్క్రిప్ట్ అది ఓపెన్ చేసేస్తుంది. క్లియర్? ఎనీ క్వశ్చన్స్? Anyone, any questions on this? Clear with this? అర్థమైంది సార్. Next. If condition, if else nested, do some other. What is the next one? Loop. It's very, very important, the loop. In Java, loop is very important, and for the QA testers, loop plays a very, very important role. Okay? So without loop, your program will not be there. Yes. So for loop, while loop, and do while. For loop, while loop, and do while loop are three loop statements what we have. This ఎందుకంటే మనం స్క్రిప్ట్ టు ఎ స్పెసిఫిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆర్ మల్టిపుల్ టైమ్స్ మీరు స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ చేయాలి అనుకుంటే మీరు లూప్ స్టేట్మెంట్స్ యూస్ చేయొచ్చు. మనం ఎప్పుడైనా కూడా ఒక 10 టైమ్స్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి అనుకుందామండి. సో 10 టైమ్స్ స్క్రిప్ట్ రాయం కదండి ఆటోమేషన్లో, అట్లా రాస్తే అది ఆటోమేషనే అవ్వదు కదా. సో ఏం చేయాలి మనం? ఒక్కసారి రాసి దాన్ని లూప్లోకి తీసుకొని అది 10 టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయండి అని చెప్పాలి. అందుకు మనకు లూప్స్ పనిచేస్తాయి. ఒక ఎక్సెల్ షీట్లో మీకు హండ్రెడ్స్ ఆఫ్ డేటా ఉందనుకోండి, 100 లైన్స్ ఆఫ్ డేటా, 100 లైన్స్ ఆఫ్ యూజర్ నేమ్స్ అండ్ పాస్వర్డ్స్ ఉన్నాయి. సో అలాంటప్పుడు కూడా మీరు ఏం చేస్తారు? డేటా అక్కడ నుంచి పిక్ చేసుకుంటారు. ఓకే, ఎస్. ఎలా? ఒకసారి పిక్ చేసుకుని ఎన్ని రోజులు ఉన్నాయో అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చెయ్యి అని చెప్తారు, అది ఆటోమేటిక్గా అన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేసేస్తుంటుంది. అలా మనకు ఫర్ లూప్ ఎనీ లూప్ చాలా కామన్గా యూస్ చేస్తాం. ఓకే, సో దీంట్లో ఫర్ లూప్, వైల్ లూప్ అండ్ డూ వైల్ లూప్ ఉన్నాయి. సో ఫర్ లూప్ ఫస్ట్ చూద్దాం. ఫర్ లూప్ ఎప్పుడు యూస్ చేస్తామంటే మీకు ఐటరేషన్ ఆర్ ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయాలని మీకు కొంచెం ఐడియా ఉన్నప్పుడు మనం ఫర్ లూప్ వెళ్తాం. టు ఎగ్జిక్యూట్ ఎ పార్ట్ ఆఫ్ స్క్రిప్ట్ మల్టిపుల్ టైమ్స్, ఫర్ లూప్ ఈస్ రికమెండెడ్ వెన్ ఇటరేషన్ ఇస్ ఫిక్స్డ్. ఓకే, 10 టైమ్స్ 20 టైమ్స్ 30 టైమ్స్ ఇటరేషన్ ఫిక్స్ ఉన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ద లూప్. జనరల్గా చూడండి, స్క్రిప్ట్
This is the logic on the screen. For int I should start value, I is less than or equal to end value, I plus plus, and loop in the script. So I'll explain you this. This is a syntax, Andy. For these are the conditions. Code block starts here, code blocks ends here. As you can see it in the here, stops here, code blocks ends here, and in between we have a loop. Fine. So this can be divided into three parts. First, initializing the value. Next, where you want to end it, and I plus plus means iterator. This is incremental iterator. Okay, అదేంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఫస్ట్ ఇనిషియలైజింగ్ వాల్యూ ఐ దగ్గర KABC ఏదైనా తీసుకోవచ్చు, మనం జనరల్గా ఐ తీసుకుంటాం. ఐ వాల్యూ స్టార్ట్ విత్ 1. ఓకే, ఐ వాల్యూ 1తో స్టార్ట్ అయింది. ఎక్కడ ఎండ్ కావాలి? 5 దగ్గర ఎండ్ కావాలి. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 అంటే ఐ వాల్యూ 5 కన్నా లెస్ దెన్ 5. ఈ ఎగ్జాంపుల్ ఏంటి? ఐ వాల్యూ లెస్ దెన్ 5 ఉన్నప్పుడు వరకు ఎగ్జిక్యూట్ చేయండి. ఐ ప్లస్ ప్లస్ అంటే ప్రతిసారి ప్రతి ఎగ్జిక్యూషన్ తర్వాత ఐకి ఆటోమేటిక్గా 1 యాడ్ చేయండి అని అర్థం. ఓకే, ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయింది అంటే ఫస్ట్ ఈ కోడ్ బ్లాక్ నుంచి ఈ కోడ్ బ్లాక్ వరకు ఉన్న కోడ్ అంతా ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఫస్ట్ ఏంటి? ఐ వాల్యూ 1. ఐ ఈజ్ లెస్ దెన్ 5. ఎస్, 1 ఈజ్ లెస్ దెన్ 5. సో ఎగ్జిక్యూషన్ 1 టైమ్ ఎగ్జిక్యూషన్ హ్యాస్ బిన్ డన్. అలా ఎగ్జిక్యూట్ అవ్వగానే ఏముంటుంది అంటే ఐ ప్లస్ ప్లస్ రాసాం కదా, ఐ వాల్యూ ఆటోమేటిక్గా 2 అయిపోయింది. ఇప్పుడు 2 ఈజ్ లెస్ దెన్ 5. ఎస్, సెకండ్ టైం ఐటరేషన్ కూడా జరిగింది. ఇప్పుడు ఏమైంది? మళ్ళీ సెకండ్ టైం ఐటరేషన్ రాగానే ఐ ప్లస్ ప్లస్ అన్నాం కదా, ఐ వాల్యూ మళ్ళీ 3 అయింది. 3 ఈజ్ లెస్ దెన్ 5. ఎస్, 3 ఈజ్ లెస్ దెన్ 5. మళ్ళీ థర్డ్ ఇటరేషన్ కూడా జరిగింది. థర్డ్ ఇటరేషన్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 4 అయింది. ఈజ్ 4 లెస్ దెన్ 5? ఎస్, 4 ఈజ్ లెస్ దెన్ 5. ఫోర్త్ ఇటరేషన్ కూడా జరిగింది. ఐ ప్లస్ ప్లస్ అయింది, ఐ వాల్యూ 5 అయింది. 5 ఈజ్ లెస్ దెన్ 5? నో, 5 ఈజ్ నాట్ లెస్ ఈక్వల్ టు, కండిషన్ బ్రేక్ అయింది. ఇక్కడికి మీ ఎగ్జిక్యూషన్ స్టాప్ అయింది. అంటే ఇప్పుడు నేను ఈ స్క్రిప్ట్ ఇచ్చి ఉంటే కనుక మనకి ఇది 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయ్యేది. ఓకే, సో మనకు అక్కడ ఇంక్రిమెంట్ జరుగుతుంది ఐ వాల్యూకి. ఎక్కడి వరకు ఇంక్రిమెంట్ జరుగుతుంది? ఈ కండిషన్ బ్రేక్ అయ్యే వరకు. ఒక్కసారి కండిషన్ బ్రేక్ అయింది అనుకోండి, అది అక్కడ నుంచి ఎగ్జిక్యూట్ అవ్వదు. ఇప్పుడు నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అని రాసాను అనుకోండి, ఇంకొక అడిషనల్ ఎగ్జిక్యూషన్ జరిగి ఉండేది. ఓకే, ఇది ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంటీజర్ స్టార్ట్ విత్ 0 అంటున్నాం. ఎక్కడి వరకు ఎగ్జిక్యూట్ చేయాలట? ఐ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3 వరకు. ఫర్ ఎవ్రీ ఇటరేషన్ యాడ్ 1. సో ఫస్ట్ టైం లూప్ ఉన్న స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, అప్పుడు ఐ వాల్యూ 0 ఉంటుంది. ఫస్ట్ టైం ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత ఐ వాల్యూ 1 అవుతుంది. 1 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3? ఎస్, ఎస్. సో 1తో కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది, రైట్? సో 1తో ఎగ్జిక్యూషన్ జరిగిన తర్వాత 1 వాల్యూ 2 అవుతుంది. 2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు? ఎస్. మళ్ళీ 3తో ఎగ్జిక్యూట్ అవుతుంది. 3 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు? ఎస్, 3. ఒకసారి ఐ వాల్యూ 4 అయింది అనుకోండి, 4 ఈజ్ నాట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 3. సో ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్. ఎనీ టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది ఇక్కడ స్క్రిప్ట్? 0తో, 1తో, 2తో, 3తో 4 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, అలా ఇన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంటుంది ఫర్ లూప్లో. సో చూద్దాం. ఫర్, so here we'll write the conditions. So this is a code block. Okay, for int I should start with 1, 1, 0, 1, 2, 3, any value you can take it. Okay, this is condition. I should execute colon. I should execute till the I value reaches 2. You can take less than or equal to. Less than or equal to 5. And I plus plus iterator, incrementer. For every iteration, it will add 1 to I, incremental. It will increase the value. If I write minus minus, the value will be decreased. Okay, I plus plus, that represents I plus 1. I plus plus is nothing but I plus 1. I is equal to I plus 1. That is in a short form, we'll write I plus plus. Okay, so I is equal to 1. I is less than or equal to 5. I plus plus. As far as so, loop script. So anytime execute out the Japanese. Yes. How many times? 1, 2, 3, 4, 5. How many times? 5 times. Kada? Answer. ఫస్ట్ ఐ వాల్యూ 1 ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత ఐ వాల్యూ 2కి వస్తుంది, 2కు ఉన్నప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, 3 ఎగ్జిక్యూట్ అవుతుంది, 4 ఎగ్జిక్యూట్ అవుతుంది, 5 ఎగ్జిక్యూట్ అవుతుంది. కరెక్ట్. సేవ్ ద టెస్ట్, రన్ ద టెస్ట్. చూడండి, లూప్ స్క్రిప్ట్
1 2 3 4 5 టైమ్స్ ఆ స్క్రిప్ట్ ఆ లూప్ లోనే 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇట్లా 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ప్రతి లైన్ 5 టైమ్స్ అవ్వదు, అలా ఉండదు లాజిక్. 1 2 3 లైన్స్ ఉన్నాయి అనుకోండి, ఫస్ట్ ఈ లైన్ ఈ లైన్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ వెళ్తుంది, మళ్ళీ మీదికి వెళ్తుంది, అగైన్ దిస్ లైన్ దిస్ లైన్ దిస్ లైన్, అగైన్ దిస్ లైన్ దిస్ లైన్ దిస్ లైన్, అంటిల్ ఈ కండిషన్ అనేది బ్రేక్ అయ్యే వరకు అది అలా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఎన్ని లైన్స్ ఉంటే అన్ని లైన్స్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతాయి, దట్ మెనీ టైమ్స్. ఓకే, ఇఫ్ ఐ సే I is less than 5, ఇప్పుడు ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వచ్చు? 4 times. 4 times. Here we go. Okay, so sorry, let's see I value also once. I'm taking it from 0. Just loop script plus I. Just I want to print I value, that's it. So I starts with 0. Just you can see that I value will increase. Loop script 0 1 2 3 4 అంతనే ఇంక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది. ఇఫ్ నేను లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు అన్నాను అనుకోండి, 0 1 2 3 4 5 ఇలా. ఓకే, సో ఇక్కడ ఈ కండిషన్ బ్రేక్ అయ్యేసరికి అది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది. 10 అని అనుకోండి, ఎస్ 0 నుంచి 10 అంటే 11 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. హియర్ వి గో. Starts with this point, execute until it reaches to this point. ఒక్కసారి కండిషన్ బ్రేక్ అయితే it will stop there. That is how for loop will work. Most generally used loop statement. Okay, whenever you know known number of iteration or fixed number of iterations మనం చేయాలన్నప్పుడు మనం for loop ఇలా చేస్తాం. ఓకే, చూసినట్టు ఇక్కడ I వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది. 0 నుంచి స్టార్ట్ అయ్యి 10 వరకు ఇంక్రిమెంట్ అయింది. ఓకే, ఇది మనం ఇంక్రిమెంటల్ లూప్ అంటాం, అండ్ కామన్ గా మనం ఇంక్రిమెంటల్ లూపే యూస్ చేస్తాం. ఓకే, ఇంక్రిమెంటల్ లూపే యూస్ చేస్తాం. డిక్రిమెంటల్ లూప్ కూడా ఉంటుంది మనకి, అంటే హయ్యర్ వాల్యూ నుంచి స్టార్ట్ అయ్యి తగ్గుకుంటూ వచ్చి లోయర్ వాల్యూలో ఎండ్ అవుతుంది. ఓకే, ఇక్కడ I10 నుంచి స్టార్ట్ అయ్యి సేమ్ రివర్స్, I10 నుంచి స్టార్ట్ అయ్యి I వాల్యూ లెస్ దెన్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0, I మైనస్ మైనస్. ఇది మైనస్ మైనస్ అంటే డిక్రిమెంటల్ కదా, అది ఇంక్రిమెంట్ అయినప్పుడు డిక్రిమెంటల్ ఐటరేటర్ డిక్రిమెంట్ చేస్తుంది. ఫస్ట్ I వాల్యూ 10 ఉంటుంది, తర్వాత -1 అవుతుంది, I-1 ఇది. ఓకే, 10 నుంచి -1 అయితే I వాల్యూ 9 అవుతుంది. 9 ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. ఎస్, అట్లా 9 8 7 6 5 4 3 2 ఇట్ విల్ గో ఆన్ డూయింగ్ ఇట్. సో ఇప్పుడు నేను ఇక్కడ 5 రాసాను అనుకోండి, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది? 10. ఓకే, 9 8 7 6 5. So completely 6 times it will execute. Sure. Run as. Here we go. I value decrease అవ్వకుండా వచ్చింది, దీన్ని మనం డిక్రిమెంటల్ లూప్ అంటాం. ఓకే, సో బట్ కామన్ గా యూస్ చేసేది ఇంక్రిమెంట్ అండి. ఇంక్రిమెంట్ ఇస్ మోస్ట్ కామన్లీ యూస్డ్. సో ఎప్పుడైనా పెద్ద వాల్యూ నుంచి వచ్చినప్పుడు we can go for the decremental also, but not such frequent. Okay, generally incremental is frequently used. Clear? Clear with the loop? For loop? Yes, sir. Next, while. It is used to execute script to a specific number of times as same like a for loop. Kani, it is recommended if iteration value is unknown. అసలు ఎనీ టైమ్స్ ఇటరేషన్ చేయాలని స్పెసిఫిక్ గా మనకు అప్పుడు తెలియనప్పుడు, ఓకే, మనం ఈ వైల్ లూప్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. చూద్దాం వైల్ లూప్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో అండ్ దాని కండిషన్స్ ఏంటో మనం చూద్దాం.
పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఫినిష్. సింటాక్స్ అండి, వైల్ కండిషన్. So it will execute if the condition is true. Okay, so if I say integer a is equal to 5, integer b is equal to 10. Okay, అంతే కదా, a వేరియబుల్ 5, b వేరియబుల్ 10 అనుకుందాం అనుకోండి. వైల్ కండిషన్ ఇక్కడ స్టార్ట్ అయింది, కండిషన్ లూప్ ఇక్కడ స్టార్ట్ అయింది. వైల్ a is less than b, SYSO లూప్ స్క్రిప్ట్. ఇది ఎలా ఎగ్జిక్యూట్ అవుతుందో ఫస్ట్ అర్థం చేసుకోండి, తర్వాత ఆన్సర్ చేయండి. ఇక్కడ ఇక్కడ కండిషన్, ఇది కూడా కండిషనే కదండి. ఇక్కడ మనం కండిషన్, ఈ కండిషన్ ట్రూ ఉన్నంతసేపు అది ఐటరేషన్ జరుగుతూనే ఉంటుంది. ఒక్కసారి ఇక్కడ కండిషన్ ఫాల్స్ వచ్చింది అనుకోండి, అప్పుడు అది ఐటరేషన్ని ఆపేస్తుందండి. ఓకే, సో ఇట్ కంప్లీట్లీ ఎగ్జిక్యూట్ డిపెండ్స్, సింపుల్. ఇఫ్ కండిషన్కి మనకి ఇనిషియలైజేషను, ఓకే, ఐటరేటరు, ఎండ్ వాల్యూ అట్లా అన్ని డిఫరెంట్ ఉన్నాయి కదా. లైక్ ఇనిషియలైజేషన్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత మాక్సిమం వాల్యూ ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేయాలి, ఫర్ ఎవ్రీ ఇటరేషన్ ఇంక్రిమెంట్ అవ్వాలి అని అలా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా మనకు. ఇక్కడ అదే ఉండదు, ఒకటే కండిషన్. ఇఫ్ ఈ కండిషన్ అది ట్రూ అయితే అది లూప్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ కండిషన్స్ ఫాల్స్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటుంది ఆ లూప్ని. ఒక్కసారి ఫాల్స్ అయితేనే అక్కడ ఆపేస్తుంది. సరే, ఇప్పుడు నేను ఈ టెస్ట్ రన్ చేస్తే ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? చెప్పండి, ఎన్ని టైమ్స్ రన్ అవుతుంది? ఇది ఇన్ఫినిట్ లూప్లోకి వెళ్ళిపోతుంది. ఒకసారి రన్ చేసామంటే ఆగదు. జస్ట్ సీ. హియర్ వి గో. చూసారా, లూప్ కంటిన్యూ అయిపోతుంది. జస్ట్ లెట్ మీ స్టాప్ ఇట్. సో ఇట్ హస్ ప్రింటెడ్ దిస్ మెనీ టైమ్స్. ఇక్కడ చూడండి మీరు. ఎందుకలా? యాక్చువల్గా ఎలా వర్క్ చేస్తుంది వైల్ లూప్? ఇక్కడ కండిషన్ ట్రూ ఉన్నంతసేపు, అంతే కదండి. ఇక్కడ కండిషన్ ట్రూ ఉంటే అది ఎగ్జిక్యూట్ జరుగుతూనే ఉంటుంది. సో ఏ ఈజ్ లెస్ దెన్ బి అన్నాను, ఎప్పుడైనా ఏ ఈజ్ లెస్ దెన్ బిఏ కదా. 5 ఈజ్ లెస్ దెన్ 10 కదా. 5 టైమ్స్ అయిపోయిన తర్వాత ఏ వాల్యూ కాస్త 20 అవ్వదుగా? అవుతుందా? ఆటోమేటిక్ అవ్వదు, రైట్? సో లాజిక్ ఏంటి ఇక్కడ? వైల్ లూప్ ఎట్లా వర్క్ చేస్తుంది? ఇక్కడ ట్రూ ఉన్నంతసేపు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. అది ఫాల్స్ అయింది అనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వదు. అంటే నేను ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బి అన్నా అనుకోండి, ఈజ్ ఏ ఈజ్ గ్రేటర్ దెన్ బియా? నో కదా. సో ఆబ్వియస్గా ఇది ఒకసారి కూడా ఎగ్జిక్యూట్ అవ్వదు, ఆ లూప్లో కూడా వెళ్ళదు, కండిషన్ కూడా టచ్ చేయదు. జస్ట్ సీ, నథింగ్ హ్యాస్ హ్యాపెండ్. సో టెక్నిక్ ఏంటి? ఏ ఈజ్ లెస్ దెన్ బి. ఓకే ఫైన్, ఇలా ఉండనివ్వండి. సో ఏ వాల్యూని ఇప్పుడు మనం, మీరు అన్నట్టుగా అది 5 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఏ వాల్యూని మనం 1 1 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, అవునా? ఎస్. ఎలా యాడ్ చేస్తాం? ఏ వాల్యూని ఎట్లా అప్డేట్ చేస్తాం? వేరియబుల్ని అప్డేట్ చేయొచ్చా? మనం చేయొచ్చు. ద వన్ విచ్ వేరీస్, దట్ ఈస్ వేరియబుల్ కదా. ఓకే, సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అన్నా అనుకోండి, ఏమవుతుందండి? 6 అవుతుంది. ఫస్ట్ ఏ వాల్యూ అనేది 5 ఉంటుంది కదా. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఫస్ట్ ఏ వాల్యూ అనేది 5 ఉంటుంది. 5 ఉంటుంది కదా, అంతే కదా. మనం ఏని 5గా డిక్లేర్ చేస్తాం, రైట్? లూప్లోకి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ అయినాక ఈ లైన్ కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ లైన్లో ఏం చెప్పాం? ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1. ఆ 5కి 1 యాడ్ చేయమన్నాం. ఓకే, సో మళ్ళీ మీదికి వెళ్ళేసరికి ఏ వాల్యూ ఏమైంది? ఇప్పుడు 6 అయింది. మళ్ళీ ఈ లైన్ ఎగ్జిక్యూట్ ఉంది, ఈ లైన్ ఎగ్జిక్యూట్ ఉంది. 6 ప్లస్ 1 ఏ వాల్యూ 7 8 9 అలా. సేవ్ ద టెస్ట్ and run the test. చూసారా, it has executed 5 times. Okay, a is equal to a plus 1 ని మనం a ప్లస్ ప్లస్ అని కూడా రాయొచ్చు. సేమ్
ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 అంటే ఏకి ప్రతిసారి 1 యాడ్ చేయమని అర్థం. ఇది కూడా దిస్ ఆల్సో యూ కెన్ రైట్ ఇట్. ఇది రాయొచ్చు. ఆర్ యాక్చువల్ లాజిక్ స్క్రిప్ట్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఇది రాయొచ్చు. ఇంకో అసైన్మెంట్ ఆపరేటర్ ఉంది, గుర్తుందా మీకు? అసైన్మెంట్ ఆపరేటర్ తో కూడా మనం చేయొచ్చు. అసైన్మెంట్ ఆపరేటర్ తో కూడా మనం కంబైన్డ్ విత్ అర్థమెటిక్ ఆపరేటర్ చేయొచ్చు కదా. ఏ ప్లస్ ఈక్వల్స్ టు 1, దిస్ ఈజ్ ఆల్సో ఏ ప్లస్ 1, ఏదైనా యూస్ చేయొచ్చు. ఏ ప్లస్ ప్లస్ 1, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1, ఏ ప్లస్ ఈక్వల్ టు 1, ఏది యూస్ చేసిన లాజిక్ అదే. ఓకే, ఏంటి ఓవరాల్ కాన్సెప్ట్? దీన్ని మనం బ్రేక్ చేయాలి. దాన్ని బ్రేక్ చేయగలిగితే దట్స్ ఎనఫ్. ఓకే, లూప్ స్క్రిప్ట్ ప్లస్ ఐ, జస్ట్ మీకు చూపించడం కోసం ప్లస్ ఐ అని రాస్తున్నాను. ఐ కాదు, సారీ, ఏ. మనం ఎగ్జాంపుల్ ఏ తీసుకున్నాం కదా, ప్లస్ ఏ. చూడండి 5 6 7 8 9. ఓకే, సో ఐ వాల్యూని 1తో స్టార్ట్ చేద్దాం, 0తో స్టార్ట్ చేద్దాం ఏ వాల్యూని. ఓకే, సో 0 1 2 3 4 5 6 7 8 9 10 కదా. నైన్ వరకు ఎగ్జిక్యూట్ ఎందుకంటే లెస్ దెన్ అన్నాం కదా, రైట్? సో ఇఫ్ ఐ సే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు, అది 0 నుంచి 10 వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది, అంటే 11 టైమ్స్. ఎందుకు? బికాజ్ ఐ సెడ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1. ఓకే, సో ఇప్పుడు ఇలా అన్నాను అనుకోండి, ఎన్ని టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అండ్ ఏ వాల్యూస్ ఏమేమి వస్తాయి అవుట్పుట్ నాకు చెప్పండి. ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 2. చెప్పండి, ఏం చేయమంటున్నాం? ప్రతిసారి ఏకి 2 యాడ్ చేయమంటున్నాం. ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందో చెప్పండి ఒకసారి. ఫస్ట్ ఏ వాల్యూ 0 ఉంటుంది కదా, దానికి 2 యాడ్ చేస్తే ఏ వాల్యూ 2 అవుతుంది, ఏ వాల్యూ 4 అవుతుంది. 4 6 8 9 10. 0 2 4 6 8 10 అంటే 6 టైమ్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ చేసాం కానీ. ఓకే, సో రన్ యాస్ అలా 0 2 4 6 8 10. ఓకే, ఎస్. సో ఐ ప్లస్ ప్లస్ అంటే ఐ ప్లస్ 1, దాన్ని మీరు ఐ ఈజ్ ఈక్వల్ టు ఐ ప్లస్ 1 గాను, ఆర్ ఐ అంటే ఏ, యూ కెన్ రిప్లేస్ విత్ ఏ. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 1 ఆర్ ఏ ఈజ్ ఈక్వల్ ఏ ప్లస్ 1 ఈక్వల్ టు 1. సో ఏదైనా యూస్ చేసుకోవచ్చు. ఇదేంటి? అడిషనల్ 2 ఆర్ 3 ఆర్ 4 ఏదైనా యాడ్ చేస్తారు. సో లాజిక్ ఏంటంటే యాక్చువల్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, వైల్ లూప్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇక్కడ కండిషన్ అనేది ట్రూ ఉన్నంత సేపు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ కండిషన్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే అది ఎగ్జిక్యూషన్ అనేది స్టాప్ అవుతుంది. చాలా వరకు మనకు ఎప్పటి వరకు ఎన్ని ఎగ్జిక్యూట్ అవ్వాలి అని తెలియనప్పుడు జనరల్ గా చేస్తాం. ఇప్పుడు వైల్ ఉంది అనుకో, ఫర్ ఉంది అనుకోండి, మనం ఎండ్ వాల్యూ ఇవ్వాల్సిందో 10 20 30 ఏదో ఒకటి కదా. ఇక్కడ ఎండ్ వాల్యూ మనం కండిషన్ తో తీసుకుంటుంది, ఎండ్ వాల్యూ ఇవ్వట్లేదు ఇక్కడ మనం కదా. సో ఎప్పుడైతే మనకు అన్నోన్ ఉంటుందో, దిస్ ఈస్ ప్రిఫరబుల్. అన్నోన్ టైప్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదో ఒక కండిషన్ బ్రేక్ అయినప్పుడు స్టాప్ అవ్వాలి అన్నప్పుడు వైల్ లూప్కి వెళ్తాం జనరల్ గా. ఓకే, సో యాజ్ లాంగ్ యాజ్ దట్ కండిషన్ ఇస్ ట్రూ, ఇట్ విల్ ఎగ్జిక్యూట్ దట్. ఆ కండిషన్ స్టాప్ అయినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, ఓకే సార్. అక్కడ మీరు ఏంటి 1 నుంచి స్టార్ట్ అవ్వాలో 2 నుంచి స్టార్ట్ అవ్వాలో స్టార్టింగ్ పాయింట్ కూడా డిఫైన్ చేయాలి ఫర్ లో కదా. అసలు మాకు స్టార్ట్ పాయింట్ ఎండ్ పాయింట్ ఏం తెలియదు, అయినా కూడా ఒక కండిషన్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవ్వాలి అనుకోండి, అలాంటప్పుడు మనం వైల్ లూప్ తీసేసుకోవచ్చు. డూ వైల్, దిస్ ఇస్ వైల్ లూప్. ఓకే, డూ వైల్. సో ఐల్ రైట్ హియర్ ఇట్ సెల్ఫ్ the same do. Okay, do, open and close the script. Okay, while condition. Okay, condition. Just check the script. While ki do while ki end difference undi.
స్క్రిప్ట్ చూసి చెప్పండి, సింటాక్స్ చూసి చెప్పండి నాకు. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ కండిషన్ చెక్ చేసుకుంటుంది, కండిషన్ ట్రూ అవుతుంది, తర్వాత లూప్లోకి వెళ్తుంది. ఇది ఫస్ట్ లూప్లోకి వెళ్తుంది, తర్వాత కండిషన్ చెక్. ఓకే, అంటే మీ కండిషన్ ఫాల్స్ అయినప్పటికీ అది అట్లీస్ట్ వన్ టైం అనే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది నేను చేసేస్తున్నాను. జస్ట్ వైల్ లూప్ చూడండి ఒకసారి. వైల్ లూప్లో ఒకసారి కాన్సన్ట్రేట్ చేయండి. ఏ ఈజ్ లెస్ దెన్ బి అన్నాను కదా. సరే, ఏ వాల్యూ 30 అనుకోండి. ఏ ఈజ్ లెస్ దెన్ బియా? ఏ ఈజ్ లెస్ దెన్ బి? నో కదా, నో. ఏమవుతుంది, అసలు ఆ కండిషన్లోకి వెళ్ళదు, అది బ్రేక్ చేస్తుంది, అసలు ఏం ఎగ్జిక్యూట్ అవ్వదు. రైట్, సో ఏ ఈజ్ నాట్ లెస్ దెన్ బి, సో ఆల్రెడీ ఫాల్సే ఉంది కదా, అది ఫాల్స్ అయ్యే వరకు ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఉన్నదే ఫాల్స్, ఏం ఎగ్జిక్యూట్ చేస్తుంది? ఇట్ విల్ నాట్ ఎగ్జిక్యూట్ ఎనీథింగ్. ఓకే, ఆ కండిషన్ లోపలికి వెళ్ళదు. ఇది అసలు ఇది పాస్ అయ్యి ఈ స్టేట్మెంట్ వరకు, ఈ కోడ్ బ్లాక్ వరకు కూడా వెళ్ళదు. అదే మనం డూ అనుకోండి, డూ let me source add problem to, okay, open and close the brace, condition, any condition you can write it, while condition. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏ కండిషన్ ఇచ్చినా పర్లేదు, ఏ ఇస్ లెస్ దెన్ బి అంటారు. ఏ ఇస్ నాట్ లెస్ దెన్ బి, టెక్నికల్ గా ఏ లెస్ దెన్ బి అంటే చూడండి, కండిషన్ ఫాల్స్ అయినా చూడండి, కండిషన్ ఈజ్ ఫాల్స్, ఎందుకంటే ఏ ఇస్ 30, బి ఇస్ 10 అన్నాను. ఓకే, సో ఏ ఇస్ లెస్ దెన్ బి అనేది కండిషన్, ఏ అనేది లెస్ దెన్ బి కాదు యాక్చువల్గా. కండిషన్ ఫాల్స్ అయినప్పటికీ అట్లీస్ట్ ఒకసారి ఎగ్జిక్యూట్ అవుతుంది వైల్లో. అంటే వైల్లో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యి తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సారీ, డూ వైల్లో లూప్ స్క్రిప్ట్ అనేది వచ్చింది చూడండి. డూ వైల్లో ఫస్ట్ ఎగ్జిక్యూషన్ అయ్యి తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. సో డూ వైల్లో ఈవెన్ యువర్ కండిషన్ ఈస్ ఫాల్స్, అది అట్లీస్ట్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుంది. క్లియర్? ఇప్పుడు ఏ ఈస్ గ్రేటర్ దెన్ బి అని అనుకోండి, ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ అవుతుందండి? How many times it will execute? Yes, A is greater than B. Infinity. Because every time A is greater than B. Run as Java application, and you can see that it's keep on popping up. Okay, so A is less than B. Now how many times it will execute? What about now? One time అవుతుంది. Perfect. One time. అదే while లో అవుతుందా one time? అసలు లోపల Yes, there is a difference. A is greater than B. అంతేనా? సో B వాల్యూని ప్లేస్ చేయొచ్చా ఇప్పుడు? యా, చేయొచ్చు. ఓకే, మైనస్ కూడా చేసుకోవచ్చా సార్? ఇందాక ఏని మైనస్ చేసుకోవచ్చు. మైనస్ ఇలా అయినా చేసుకోవచ్చు. ఇది బ్రేక్ చేస్తే చాలు కదా, ఇది బ్రేక్ అయితే చాలు, అంతే కదా. అంతే. ఏ మైనస్ అవ్వకుంటూ వస్తుంది, ఏ మైనస్ అంటే -2 చేయొచ్చు, 1 చేయొచ్చు, దట్స్ అప్ టు యూ. సో వి ఆర్ రైటింగ్ ద కోడ్, దేర్ ఇస్ నో సిగ్నిఫికెన్స్ విత్ ఎగ్జిక్యూషన్. ఓకే, ఇలా అయినా అంతే. ఓకే, ఏని మైనస్ చేయడము, బిని ప్లస్ చేయడం రెండు ఒకటే కదా లాజికల్ గా. ఓకే, ఎనీథింగ్ యూ కెన్ యూస్ ఇట్. బట్ ఏంటంటే డూ ఎట్లా వర్క్ చేస్తుందో తెలియాలి మనకి. డూ అండ్ వైల్. ఓకే, వైల్ ఎట్లా వర్క్ చేస్తుంది? వైల్ కండిషన్ ట్రూ ఉంటేనే లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఏంటి, లోపలికి వెళ్ళిన తర్వాత కండిషన్ చెక్ చేస్తుంది. అంటే ఫెయిల్ అయినా కూడా ఒకసారి ఎట్లయినా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫెయిల్ ఇన్ ద సెన్స్ బోత్ ఆర్ నాట్ ఈక్వల్ టు అయినా కూడా అట్లీస్ట్ వన్స్ అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? దిస్ ఇస్ యువర్ వైల్ అండ్ డూ వైల్ లూప్. ఓకే, సో ఈరోజు ఏం చూసాం మనం? ఫర్ లూప్ చూసాం, చాలా ఇంపార్టెంట్. వైల్ లూప్ చూసాం. డూ వైల్ కొంచెం అంత కామన్ గా యూస్ చేయం మనం క్యూఏలో, ఎస్, కానీ ఫర్ లూప్ అండ్ వైల్ లూప్ మోస్ట్ కామన్ గానే
యూస్ చేస్తాం. ఓకేనా? క్లియర్? ఓకే. సో Yes, sir. ఇవన్నీ యూస్ చేసి మనం నెక్స్ట్ క్లాస్ నుంచి సెలీనియం ఎగ్జాంపుల్స్ చేద్దాం. ఓకే. సో ఎక్కడ యూజ్ చేస్తాం కండిషన్స్, లూప్స్ ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇవంతా we'll put this in the Selenium and we'll start working. Clear? So we'll close up here. And any questions?